నేలకొండపల్లిలోని ఉత్తరేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలకు నూతన పాలకవర్గాలను నియమించారు. పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి కార్యాలయం ఇన్ఛార్జి తుంబూరి దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తరేశ్వరస్వామి ఆలయానికి మార్తి చంద్రమౌళి, వేణుగోపాలస్వామి ఆలయానికి మన్నె వెంకట రవికుమార్లను చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండు ఆలయాల్లో జరిగిన కార్యక్రమంలో కమిటీ డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం ఖచ్చితంగా వాటికి ఆదాయం వచ్చే విధంగా ఏర్పడి, ఎందుకంటే మన గురించి మనమే నడుచుకోవాలి. ప్రభుత్వం ఏదంటే ఎప్పుడైనా అవసరమైన కన్స్ట్రక్షన్ కి ఏర్పాటు చేస్తే తప్పండి డైలీ మెయింటెనెన్స్ చేయాలి. కాబట్టి మన టెంపుల్ మనమే నడుపుకోవాలి, భక్తులు కానీ ఊరి పెద్దలు కానీ. కాబట్టి ఇప్పుడు దేవాలయాలు ఎప్పుడు పవిత్రంగా చూసి మనం దీన్ని మంచిగా నడపాలని కోరుకుంటూ, ఏదైతే దీనికి ఒక 5 ఎకరాలు ముందు చెప్పారు. 5 ఎకరాలకు ఆల్రెడీ సర్వే కోసం ఈవో గారు తర్వాత పూజారి గారు పెట్టారు. అప్లికేషన్ మన సర్వే అయింది. 30 ఎకరాలు చేయాలంట. ఏదైతే ఉందో జూలై 15 వరకు ఈ సర్వేయర్స్ ట్రైనింగ్ లో ఉన్నారు. ఈ సర్వేయర్స్ ట్రైనింగ్ పూర్తిగా వారంలోనే దీనికి ఖచ్చితంగా బాగుండేది పట్టించి ఈ గుడికి ఎంతైతే బాగుంటుందో వాటిని మనం మార్పు చేసి వాటికి వేలం పడడం ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఈవో గారు ట్రై చేయాలని, అలాగే ఏదైనా సమస్యకి గ్రామ పత్రిక చైర్మన్ గా చెప్పాలని, ఇంకా ఏదైనా ఉంటే మేము ప్రభుత్వం తరఫున చొరవ తీసుకొని ఈ తిరుపతి రావాల్సినటువంటి భూమిని ఖచ్చితంగా మనం దీనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇప్పుడు వచ్చారమ్మా. ఇప్పుడు మీరు అన్ని అందరూ అవుతున్నాయి కదా. ఇంకా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎవరైతే సొంతంగా అంటే పిల్లలు పెద్దలు పెళ్లి చేస్తున్నారో వాళ్ళ అత్తగారి దగ్గర వాళ్ళకి మనం నమ్మొచ్చినారు. ఇక్కడ నుంచి పెళ్లి చేపిస్తామని పేరు కానీ వాళ్ళ పిల్లల పెళ్లి కానీ వాళ్ళ అత్తగారింటే నమోదు చేయాలి. అలాగే పెళ్లి విధంగా కుటుంబాలు వాళ్ళు వాళ్ళ పేరు తీసుకోవాలి. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం స్పెషల్ గా ప్రవేశపెట్టి రేషన్ కార్డు జారీ చేస్తుంది. కొంతమంది ఇంకా చేస్తుంది. నిరంతర ప్రక్రియ. ఎవరైతే అర్హతన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ప్రక్రియ కానీ, అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సుల ప్రయాణం కానీ 200 యూనిట్ల కలెక్ట్ ఫ్రీ అనేది చారిత్రాత్మకంగా. ఎందుకంటే దానివల్ల వేల కోట్ల భారం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పింది వాటిని అమలు చేయడానికి తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే రైతుల కోసం బోనస్ కానీ రైతుల యొక్క సంఘటనని కొట్టమని, అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తీసుకున్నటువంటి 1 రూపాయి బియ్యం అప్పటికే దొడ్డుపై ఇస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి 2 ఇస్తే వాళ్ళ పిల్లలు పోతున్నారు. అది పుట్టడానికి